వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కాని మున్సిపాలిటీ జంక్షన్ నుంచి మెయిన్ చౌరస్తా వరకు తిరంగ యాత్ర ర్యాలీ. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ ఉత్సవాలు. మట్టి విగ్రహాలను ప్రోత్సహించి కాలుష్య నివారణకు తోడ్పడాలని కమిటీ సభ్యులు సంజీవ్. వినాయక విగ్రహాలను ప్రతిష్ఠింపజేసేందుకు ప్రతి భక్తుడు ఉత్సవ కమిటీ సభ్యులు. నగర వీధుల్లో 150 అడుగుల జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో ర్యాలీ. దేశ స్వతంత్ర పోరాటంలో అమరులైన వారిని స్మరించుకొని ప్రతి ఇంటిపైన జెండా. వరంగల్ జిల్లా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం ఎల్లమ్మ బజార్లో భద్రకాళి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆకుతోటి సంజీవ్ మొట్టమొదటిసారిగా 40 అడుగుల ఎత్తులో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వారు విలేకరుల సమావేశంలో విగ్రహ పోస్టును ఆవిష్కరింపజేశారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రోత్సహించి కాలుష్య నివారణకు ఎంతగానో తోడ్పడుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు సంజీవ్ తెలిపారు. వినాయక విగ్రహాలను ప్రతిష్ఠింపజేసిన ప్రతి భక్తుడు ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి విగ్రహాలను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణను సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు హోమ కార్యక్రమాలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు. వారు ఇందులో ఎవరైనా పాల్గొనడానికి అవకాశం ఉందని తెలియజేశారు. సనాతన ధర్మం సనాతన ధర్మంలోనే ఉన్నది. అత్యంత ప్రాచీనమైన సంస్కృతి భారతదేశం. అమెరికా జీవితం ఎంత? 500 ఏళ్ళు. మన జపాన్ 2000 ఏళ్ళు, చైనా 5000 ఏళ్ళు. మరి భారతదేశానికి వస్తే దీని వయస్సు ఎంత? కొన్ని లక్షల ఏళ్ళు. అంటే ప్రపంచంలో ఇంత ప్రాచీనమైన కంట్రీ లేదు. అయితే క్రమక్రమంగా ఏమిటి అంటే ధర్మశ్రద్ధ అనేది విదేశీ నాగరికత ప్రభావం మన మీద పడుతుంది. ఇవాళ కాదు కదా, కొన్ని 100 ఏళ్ల నుంచి పడుతుంది. అయితే ఇనుప గోళాన్ని అగ్నిలో ఉంచితే అది ఎర్రగా కాలినా బయటికి రాగానే స్వతహాగా ఎట్లా అయితే నిలబడుతుందో, పరుల ప్రభావం మన మీద పడ్డా మన ధర్మ రక్షణలో మన అస్తిత్వాన్ని కోల్పోకుండా మన భారతీయులు ఉంటారు. ఆ భారతీయులు అట్లా ఉండే విధంగా వరంగల్ నగరమే ఇవాళ శంకరాచార్యుల వారి లేకపోతే పూల దగ్గర నుంచి మొదలు పెడితే హైందవ సాంస్కృతిక పునరుజ్జీవన నిర్మాణకర్త విద్యారణ్యుణ్ణి ఈ దేశానికి ఇచ్చిన నేలతల్లి వరంగల్, ఆ జగన్మాత. కాబట్టి ఆ జగన్మాత యొక్క నమ్మిన వారికి మంగళములను, భద్రములను, శ్రేయ సంపదలను ఇస్తుంది. కాబట్టి ఆ తల్లి తనయుడైన వినాయకుడికి మంచి విగ్రహం సశాస్త్రీయంగా, ఎందుకంటే మనకు కథలో వస్తుంది, బంగారంతో కానీ, వెండితో కానీ, పంచలోహాలతో కానీ, మట్టితో కానీ చేయాలి. అట్లా శుద్ధమైన మృత్తికతోటి చేయాలి. ఈ కెమికల్స్ తోటి వినాయకుడి విగ్రహాన్ని చెయ్యకూడదు. చాలా పెద్ద విగ్రహం చెయ్యాలి. మళ్ళీ మంచిగా ఆరాధించాలి. వచ్చే సంవత్సరం హైదరాబాద్ కంటే మించిన స్థాయిలో మన ముందు అల్పారంభ క్షేమకరి, ముందు హైదరాబాద్తో పోటీ పడుతున్నాం. కాబట్టి పోటీ పడడంలో తప్పులేదు. స్పర్ధయా వర్ధతే. హైదరాబాద్ కంటే మంచి నగరం కావాలి అని అనుకోవడంలో తప్పులేదు. హైదరాబాద్ చెడుకోవాలి గుర్తు తప్పు, కానీ మన అది ఇంకా దానికంటే మనం గొప్పగా ఎదగాలడంలో తప్పు. కాబట్టి ఇది మళ్ళీ ఇంకోటి ఏమిటి, ఈ ఎల్లం బజారు, ఇటు పక్కనే షేర్పుర, విభిన్న, ఇటు మౌలాలి. మన వరంగల్లో కూడా మౌలాలి అనేది ఒకటి ఉన్నది. అది ఇక్కడే ఉన్నదన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ షేర్పుర, మౌలాలి, ఎల్లం బజార్ ఇదంతా ఒకటేమిటి అంటే మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న వరంగలే మత సామరస్యానికి ప్రతీక. ఈ బస్తీ ఇంకా గొప్పగా ఈ మత సామరస్యానికి ఊతాన్ని ఇస్తూ, ఏ గడబడులు లేకుండా, ఎక్కడ ఏ చిన్న ప్రపంచాలు లేకుండా పరస్పరం సహజీవనంతో వర్ధిల్లే బస్తీలు ఇవి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్టు కార్మికులు నిరవధిక మెరుపు సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్సోరింగ్ కార్మికులు శానిటైజేషన్, పేషెంట్ కేరు, సెక్యూరిటీ గార్డ్ తమకు చెల్లించవలసిన 4 నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలనే మెరుపు సమ్మెకు దిగిన కార్మికులు విధులు బహిష్కరించి హాస్పిటల్ గేటు ముందు బైఠాయించారు. సుమారు 100 మంది కార్మికులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమకు రావాల్సిన పెండింగ్ జీతాలు ఇచ్చేంత వరకు తాము పస్తులుండి అయినా సమ్మె కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నారు. వారికి మద్దతుగా సిఐటియు నాయకులు కార్మికులకు పక్షాన నిలబడి సమ్మె పాల్గొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకుని కాంట్రాక్టు ద్వారా కార్మికులకు రావాల్సిన పెండింగ్ జీతాలను చెల్లించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలి. ఏరియా హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ఏరియా హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. విడుదల చేయాలి 3 నెలల పెండింగ్ వేతనాలను విడుదల చేయాలి. విడుదల చేయాలి 3 నెలల పెండింగ్ వేతనాలను విడుదల చేయాలి. పరిష్కరించాలి. శానిటేషన్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. హాస్పిటల్ కార్మికుల సమస్యలను వెంటనే కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పెండింగ్ వేతన ఆపాలి, అధికారుల వేధింపులు ఆపాలి, అధికారుల వేధింపులు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు జిందాబాద్ 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 జిందాబాద్. పరిష్కరించాలి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే విడుదల చేయాలి. 3 నెలల పెండింగ్ లో ఉన్న వేతనాలను. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయిన విజువల్స్ అదుపు తప్పి వాహనాలపైకి దూసుకు వెళ్లిన వోల్వో బస్సు 2 గాయాలయ్యాయి. బెంగళూరు హెబ్బల్ వద్ద బిఎంటీసీ ఏసీ వోల్వో బస్సు అదుపు తప్పి పలు వాహనాలపైకి దూసుకు వెళ్లిన వోల్వో బస్సు పోయింది. ఈ ప్రమాదంలో 4 కారులు, 4 బైకులు ధ్వంసం అయ్యాయి. 2కి గాయాలయ్యాయి. హన్మకొండ జిల్లా ధర్మనగర్ మండలం పరిధిలోని కరుణాపూర్ గ్రామ శివార్లో సర్వే నంబర్ 898/1 21 ఎకరం 33 గుంటలు ప్రభుత్వ స్థలంలో నిరుపేదలు గత 3 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలియజేశారు. సరైన వసతులు లేక ఎంతో కష్టకాలంగా జీవిస్తున్నామని తెలిపారు. సిపిఐ పార్టీ పెద్ద పెండ్యాలు గ్రామ కార్యదర్శి గోకా రాజయ్య, సభ్యులు రాజారపు రత్నము, రాజారపు దేవయ్య, రాజారపు రాజు, మునిగల రాజు, గడ్డం ప్రశాంత్, ఎండి పాషా, గుర్రపు కుమారు ఆధ్వర్యంలో గుడిసెల నుంచి పక్క ఇండ్లకు రేకులు వేసుకొని నివసిస్తున్నారు. ప్రభుత్వ సహాయక కోరికలు కొన్ని ఉన్నాయి. నిత్యావసరాల కోసం వెళ్లడానికి దారి లేక, రాత్రి వేళల్లో సరైన కరెంటు లేక, పాములతో తేళ్లతో అడవిలో ఉంటున్నామని వారు తెలియజేశారు. పేదలు వాళ్ళ గోడును వెళ్లబుచ్చుకున్నారు. దయచేసి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య మా మీద దయదలిచి మాకు సరైన వసతులు కల్పించాలని వారు కోరారు. సిపిఐ పార్టీ పేదల కోసము నిర్మించిన ఈ గుడిసె స్థలాలు ఈ ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు వేసుకొని నివసించాలని నిరుపేదలు ఇక్కడికి వచ్చి ఈ గుడిసెలు వేసుకొని 2 సంవత్సరాల నుండి పోరాడుతూ ఇక్కడ ఇండ్లు నిర్మించుకోవాలని
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ గుడిసెలను తీసేసి పక్కా ఇళ్ల స్థలాలు నిర్మించుకోవాలని నిర్ణయించుకొని ఈరోజు ఈ వాగులు ఇట్లా ఉండే ఇటువంటి స్థలాన్ని గుడిసెలేసుకున్న స్థలాన్ని వీళ్ళు సదును చేసుకొని వీళ్ళ సొంతంగా కష్టపడి సదును చేసుకొని ఈ స్థలాన్ని ఈ విధంగా మార్చుకొని ఒక్కొక్కరి 60 గజాల చొప్పున ఒక ఫ్లాట్ నిర్ణయించుకొని అది వాళ్ళు సొంత డబ్బులతోటి గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసి ఇక్కడ జీవించడం జరుగుతుంది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిరుపేదలకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలని ఈ సిపిఐ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి ఈ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి స్థలాన్ని మేము బాగు చేసినాము, మంచిగా చేసి కష్టపడి 2 సంవత్సరాల నుండి కష్టపడి ఈ స్థలాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చి ఈ మూమెంట్ చేసి ఈ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఇంకా మాతోటి పాటు కొన్ని గ్రామాలల్లో గుడిసెలు వేసుకున్నారు. 19 సెంటర్లు జరుగుతున్నాయి. అక్కడ కూడా ఎక్కడ ఇటువంటి ఇండ్ల నిర్మాణం జరగలేదు. కానీ మేము మాత్రం ముందుకొచ్చి ఈ ఇండ్ల నిర్మించడం జరిగింది. వేరే సెంటర్లలో జరగలేదు. మా సెంటర్లో మాత్రం ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించుకొని ఇది నిర్మించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ప్రతి పౌరుడు మతాలకు అతీతంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు తిరంగ యాత్ర చేపట్టినట్లు బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. గోదావరి కాని మున్సిపల్ టీ జంక్షన్ నుంచి మెయిన్ చౌరాస్తా వరకు తిరంగ యాత్ర ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ పార్టీలకు మతాలకు అతీతంగా ప్రజలు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఆవిష్కరించాలని ఆమె కోరారు. ప్రతి ఇంటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. దేశభక్తి జాతీయ భావాన ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె ఆకాంక్షించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంధ్యారాణి చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని, దేశ సేవల్లో ప్రతి పౌరులు భాగస్వాములు కావాలన్నారు. తిరంగా కార్యక్రమాల్లో భాగంగా తిరంగ ర్యాలీని స్థానిక గోదావరి కాని మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి చౌరస్తా వరకు భారీ ర్యాలీని వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ నినాదాలతోటి పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితోటి జాతీయత భావనతోటి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రజల పేద వర్గం కోసం, పేద వర్గాల కోసం, పేదవాళ్ళని ఉన్నత వర్గానికి చేర్చడమే ఒక లక్ష్యంగా వాళ్ళ భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ఫలాలు అందిస్తూ ఉన్నది. రేపటి రోజులలో సామాన్యుడు వాళ్ళ నరేంద్ర మోడీ గారి ఆదర్శం ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడు భారత ప్రధాని అయితే ఎట్లా ఉంటుందో పాలన ఇవాళ చూపెడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రతి ఒక్కరి లోపల దేశభక్తిని నింపడం కోసం ఈరోజు తిరంగా కార్యక్రమాన్ని తీసుకున్నాము. అందులో ముఖ్యంగా ఇవాళ ర్యాలీతో పాటుగా ఎక్స్ఆర్మీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పార్టీ నుంచి మేము జాతీయ జెండాల్ని అందించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు దేశభక్తిని చాటుతూ ప్రతి ఇంటిపైన ఉప్పన్నెల జెండాని ఆవిష్కరించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి
కొమ్రంభీం జిల్లా రెబ్బెన మండలం గోలేటిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 15 ఆగస్టు త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ కోరారు. గోలేటి నగర వీధుల్లో 150 అడుగుల జాతీయ జెండాతో హర్ఘర్ తిరంగా కార్యక్రమాల్లో ర్యాలీ కొనసాగించి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ స్వతంత్ర పోరాటంలో అమరులైన నాయకులను వీరులను స్మరించుకొని దేశ ఐక్యత కోసం ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయాలని అన్నారు. ఈ ర్యాలీలో సింగరేణి హై స్కూలు, సెయింట్ అగ్నిస్ విద్యార్థులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్, హెచ్ఎంలు, సంతోష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, हर घर तिरंगा. इंटिंटा जెండా, మువ్వన్నెల జెండా, ఇంటింటా జెండా, మూడు రంగుల 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 ఇంటింటా జెండా, మూడు రంగుల జెండా, ఇంటింటా జెండా, మూడు రంగుల జెండా, हर घर తిరంగా, हर घर తిరంగా, घर घर తిరంగా, भारत माता की జై, भारत माता की జై. కింద పడేది జెండా घर घर हर घर 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 हर घर हर घर 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 झंडा घर 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 हर घर हर घर भारत माता की वंदे वंदे घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, हर घर तिरंगा. इंटिंटा जెండా, మువ్వన్నెల జెండా, ఇంటింటా జెండా, మూడు రంగుల 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 ఇంటింటా జెండా, మూడు రంగుల జెండా, ఇంటింటా జెండా, మూడు రంగుల జెండా, हर घर తిరంగా, हर घर తిరంగా, घर घर తిరంగా, भारत माता की జై, भारत माता की జై. కింద పడేది జెండా घर घर हर घर 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 हर घर हर घर 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 झंडा घर 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 हर घर हर घर भारत माता की वंदे वंदे బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గోదావరి కాని మున్సిపాలిటీ జంక్షన్ నుంచి మెయిన్ చౌరస్తా వరకు తిరంగా యాత్ర ర్యాలీ. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ ఉత్సవాలు. మట్టి విగ్రహాలను ప్రోత్సహించి కాలుష్య నివారణకు తోడ్పడాలని కమిటీ సభ్యులు సంజీవ్. వినాయక విగ్రహాలను ప్రతిష్ఠింపజేసేందుకు ప్రతి భక్తుడు ఉత్సవ కమిటీ సభ్యులు. నగర వీధుల్లో 150 అడుగుల జాతీయ జెండాతో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ర్యాలీ. దేశ స్వతంత్ర పోరాటంలో అమరులైన వారిని స్మరించుకొని ప్రతి ఇంటిపైన జెండా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.